ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. పెరిగింది అంటే 4.7 టైమ్సే పెరిగింది. గుజరాత్ 15 సార్లు, వెస్ట్ బెంగాల్ 4.7 సార్లు. వాళ్ళ తలసరి ఆదాయం $1925. తమిళనాడు $45 బిలియన్ అప్పటికే. $355 బిలియన్ పెరిగింది, 8 టైమ్స్ పెరిగింది. $3,950 తలసరి ఆదాయం. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ $22 బిలియన్ 695కి. రెండూ కలిపి ఇప్పుడు 390 అయింది. తెలంగాణ 200 అయింది, ఆంధ్రప్రదేశ్ 190కి తగ్గిపోయింది. అంటే రెండూ కలిపి మీరు చూస్తే $3,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్. దాంట్లో ఆంధ్రప్రదేశ్ 2,40,000కి మిగిలిపోయి వాళ్ళు 3,56,000కి వెళ్ళే పరిస్థితికి వచ్చారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. డిఫరెన్స్ ఆఫ్ గవర్నెన్స్ ఐఎమ్ కంపేరింగ్ ఇయర్. కర్ణాటక $43 బిలియన్ $290 నౌ బిలియన్ 7 సార్లే పెరిగింది. తమిళనాడు 8 సార్లు పెరిగింది. కర్ణాటక మనం అనుకుంటున్నాం 7 సార్లే పెరిగింది. ఆంధ్రప్రదేశ్ 12 సార్లు పెరిగింది. ఇది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ చూస్తే. అదే గుజరాత్ 15 సార్లు పెరిగింది. దీంతో $4,150 వచ్చింది. పాపులేషన్ తక్కువ ఉంది కాబట్టి. యూపీ $38 బిలియన్ నుంచి $356 బిలియన్ అయింది. 9 సార్లు పెరిగింది. $1,160 పర్ క్యాపిటా, పెద్ద పాపులేషన్. రాజస్థాన్ $33 బిలియన్ అది 175 పెరిగింది. 5 సార్లే పెరిగింది. $2,100 తలసరి ఆదాయం. బీహార్ $7.55 బిలియన్ ఉండేది 120 అయింది. 16 సార్లు పెరిగింది. కానీ ఇప్పుడు కూడా $750 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది. కేరళ $12.5 బిలియన్ నుంచి 160 బిలియన్ అయింది. 12 టైమ్స్ పెరిగింది. $3,500 పర్ క్యాపిటల్ అయింది. ఆల్ ఇండియా $330 బిలియన్ నుంచి $3,570 బిలియన్ పెరిగింది. ఇది 11 టైమ్స్ పెరిగింది. 2,300 మొత్తం తలసరి ఆదాయం. దీంట్లో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, 95లో ఆర్థిక సంవత్సరాలు వచ్చాయి. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ టెక్నాలజీ తీసుకున్నాం. అక్కడి నుంచి అందరూ కూడా టెక్నాలజీ కొంత ముందు తీసుకున్నారు, కొంతమంది వెనకాల తీసుకున్నారు. నాలాంటి వాడు అందిపుచ్చుకొని చాలా ముందుకు వెళ్ళాం. దెన్ డెమోగ్రఫిక్ డివిడెంట్ అందరికీ ఉంది. మనం కొంచెం తొందరపడి పాపులేషన్ కంట్రోల్కి వెళ్ళాం, కొంతమంది పోలేదు, అవన్నీ ఉన్నాయి. కానీ ఇంకా ఎంగేజ్ ఉంది. దెన్ గుడ్ పబ్లిక్ పాలసీస్. అక్కడి నుంచి పోటీ ప్రపంచంలో మంచి పబ్లిక్ పాలసీస్ ఏవైతే తీసుకొచ్చామో, ఒక ఐటీ, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ గేమ్ చేంజర్గా మారాయి. వెల్త్ క్రియేషన్ అయింది, ఆపర్చునిటీస్ పెరిగాయి, గ్రోత్ మల్టిప్లైయర్ ఎఫెక్ట్లో వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. అదే సమయంలో రైట్ లీడర్, రైట్ టైం అండ్ కంటిన్యూషన్, ఇట్ మేడ్ ఆల్ ది డిఫరెన్స్.